హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 15. ఈ న్యూస్ చదువుతున్న వైదేహి ఆ న్యూస్ ఎడిట్లో చూపించిన ధృవ ఫోటోని చూస్తూ అతడి గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెడుతుంది. గూగుల్‌లో అతడు చేసిన ఎన్‌కౌంటర్స్ లిస్టు, ఇంకా తను పట్టుకున్న రౌడీలు, ఇంకా ఆల్ ట్రాక్ రికార్డ్ చూసి పిచ్చి పిచ్చిగా ఇంప్రెస్ అయిపోతుంది. గూగుల్‌లో ఉన్న అతడి ఫోటోని చూస్తూ చిన్నగా నవ్వుకుని ఇంట్రెస్టింగ్ అని అనుకుంటూ మళ్ళీ సామ్రాట్ గురించి ఆలోచిస్తూ ఉంది. కానీ సామ్రాట్ గురించి ఆలోచించినా కూడా తనకి ఎందుకో ఏసీపీ ధృవ గుర్తుకు వస్తుంటే వీరిద్దరి ఆలోచనలను పక్కన పెట్టేసి చివరికి నిద్రపోతుంది వైదేహి. ఇటు సామ్రాట్ వైదేహిని దింపి వెనక్కొచ్చి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి తన గదికి వెళ్ళగానే ప్రియంవద కూడా విసురుగా అతన్ని తిట్టుకుని తన గదికి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన సామ్రాట్ కూడా దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతడు దేని గురించి ఆలోచిస్తున్నాడు అనేది మనకి తర్వాత తెలుస్తుందిలే, కానీ ఇప్పటికైతే తనని ఆలోచిద్దాం. తను అలా ఆలోచిస్తూ అలానే పడుకుని నిద్రపోయాడు. ఏం చేసినా ఆ ఇంట్లో సామ్రాట్ని అడిగే రైట్ ఎవరికీ లేకపోవడంతో ఇంట్లో ఉన్న మిగిలిన వారెవరూ కూడా సామ్రాట్ని కదిలించకుండా అలానే ఉండిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గాఢ నిద్రలో ఉన్నాడు సామ్రాట్. అప్పుడే గుండె సూది కింద పడితే వచ్చే అంత శబ్దం కూడా చేయకుండా సైలెంట్గా గదిలోకి వచ్చింది ఒక అమ్మాయి. అలా వచ్చిన నీడ కొద్దిగా కూడా శబ్దం చేయకుండా సామ్రాట్ పడుకున్న మంచం వైపు నడుస్తూ అతడు పక్కగా వచ్చి తన పాకెట్ల నుండి దేన్నో బయటికి తీసి సామ్రాట్ మొహం మీద టక్కున పెట్టబోయింది. వెంటనే సామ్రాట్ కళ్ళు తెరిచాడు. ఆ నీడ మనిషి కుడి చేతిని మొహం మీదే ఆపేసి ఎడమ చెయ్యి లైట్గా వెనక్కి మడిచి పట్టుకుని 2 చేతుల్ని ఒక్క చేతితో అతి సులువుగా ఒడిసి పట్టుకుని ఇంకో చేతితో తన మంచం పక్కనే ఉన్న స్విచ్ బోర్డులో లైట్ ఆన్ చేసి ఆ నీడ మనిషి ఎవరో చూద్దామని అటు తిరిగేసరికి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ చిన్నపాటిగా అరుపు అరుస్తాడు సామ్రాట్. సామ్రాట్ ఉండే గది సౌండ్ ప్రూఫ్ గది అవడంతో ఇక్కడ జరిగేది బయటికి అస్సలు వినిపించదు. అందుకే ఇప్పుడు సామ్రాట్ అరుపును వేరే వాళ్ళు వింటారన్న గోల కూడా లేదు తనకి. అరిచిన అరుపును ఏమాత్రం పట్టించుకొని ఆ నీడ వ్యక్తి సామ్రాట్ నుండి తన చేతిని విడిపించుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. అబ్బా వదులురా అన్నయ్య, మరీ ఇంత గట్టిగా పట్టుకుంటే నా చెయ్యి విరిగిపోద్ది. నేనని తెలియక ముందు పట్టుకుంటే సరే, ఇప్పుడు తెలిసింది కదరా, ఇంకెందుకు ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు, వదులన్నయ్య. ఆ వ్యక్తి అన్న మాటలకి సామ్రాట్ ఒక్కసారిగా తన చేతిని వదిలేసి తనని సీరియస్గా చూస్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన మానాన తను సామ్రాట్ పక్కనే మంచం మీద కూర్చుని తన పాకెట్లో దాచిన బాక్స్ తీసి ఇందాక చేతిలో పెట్టుకున్న కవర్ నుండి పప్పు తీసిన బాక్స్లో ఉన్న అన్నంతో కలిపి ముద్దలు కలుపుతూ సామ్రాట్ నోటి దగ్గర పెట్టగా సామ్రాట్ ఇప్పటికీ తనని అంతే సీరియస్గా చూస్తూ, సీరియస్లీ శ్వేత? సామ్రాట్ మాటకి శ్వేత కూడా తనని అంతే సీరియస్గా చూస్తూ అన్నయ్య అని అన్నం ముద్ద వైపు చూపగా సామ్రాట్ విసుగ్గా శ్వేత చేతిలో ఉన్న అన్నం ముద్దని తన చేతిలోకి తీసుకుని తింటాడు. తన చేష్టలు శ్వేత విసుకుపోయి చూస్తూ, అసలు నేను అన్నం తినిపిస్తే ఎందుకు తినవు నువ్వు? అదే ఎవరా అమ్మాయి? ఆ వైదేహి. తనతో మాత్రం అడిగి మరీ తినిపించుకుంటావు. అసలు ఏంటన్నయ్య ఈ పార్షియాలిటీ? ఆ మాటకి సామ్రాట్ ఎలాంటి జవాబు చెప్పకుండా తనని సీరియస్గా చూడటంతో శ్వేత తన కళ్ళని తిప్పుతూ, ఫైన్, ఇప్పుడు నువ్వు నాకు జవాబు ఇవ్వు, అంతే కదా? అయినా నీ గురించి తెలుసు కూడా, అడిగాను చూడు, అది నా తప్పు. నువ్వు మా ప్రశ్నలకి జవాబు చెప్తే ది గ్రేట్ సామ్రాట్ రాయుడు ఎందుకు అవుతావు? ఇంకేదో అవుతావు కానీ అని సామ్రాట్ ఈగోని లోపల మరియు బయట 2 చోట్ల తిడుతూ తన చేతికి అలానే ముద్దలు అందిస్తూ ఉంది. సామ్రాట్ కూడా తను అలా ముద్దలు అందిస్తుంటే ఏమీ మాట్లాడకుండా అంతే సీరియస్గా ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేస్తూ ఆ అన్నం తింటూ ఉన్నాడు. అలా ఇద్దరూ మౌనంగా ఉండగానే సామ్రాట్ తినడం పూర్తయిపోవడంతో అదే రూమ్లో ఉన్న బాత్రూంలో ఇద్దరు చేతులు కడుక్కొని బయటికి రాగానే శ్వేత సామ్రాట్ని చూసి మూతి తిప్పుతూ బయటికి వెళ్ళిపోబోగా సామ్రాట్ తన్ని సీరియస్గా చూస్తూ, ఆగు శ్వేత, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా నా గదికి చీటికి మాటికి రావద్దని? అయినా నువ్వు నా మాట వినకుండా నీకు నచ్చినట్లు చేస్తానంటావేంటి? సామ్రాట్ మాటలకి శ్వేత తననే సీరియస్గా చూస్తూ దగ్గరకు వచ్చి, నేను కూడా నీకెన్నిసార్లు చెప్పాలి వేళకు భోజనం చేయమని? మీరు నా మాట ఏమైనా వింటున్నారా? నీ మాట నేను వినడానికి?
ఈరోజు కూడా అంతే, తినకుండా పడుకుని పోయావు. అందుకే ఇలా అర్ధరాత్రి దొంగలా రావాల్సి వచ్చింది. అయినా ఇంకెన్ని రోజులు అన్నయ్య నేను నిన్ను కలవటానికి ఇలా దొంగచాటుగా రావాలా? ఇంకేదో వంక పెట్టుకుని రావాలి. అసలెందుకు నువ్వు బయట ఇలా కటువుగా ఉన్నట్లు నటిస్తావు? ఎందుకు మా మీద పేకల దాకా కోపం ఉన్నట్టు నటిస్తావు? ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, అమ్మని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నావు? అసలు ఒకే ఇంట్లో ఉంటూ అన్నా చెల్లెలం అయ్యుండి ఇలా ఒక అజ్ఞాత వ్యక్తుల్లా ఎందుకు ఉంటున్నాం అన్నయ్య? ఇంకెన్నాళ్ళు ఇలా? ప్లీజ్ అన్నయ్య, ఇక నా వల్ల కాదు. నేనింక నటించలేను. త్వరగా ఈ నాటకానికి స్వస్తి చెప్పు అన్నయ్య అని చిన్నగా ఏడుస్తూ ఉండడంతో సామ్రాట్ తన్ని చిన్నగా హగ్ చేసుకుని తన తల నిమురుతూ తన తల మీద అతడి తల పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తూ, నిన్నిలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా, కానీ తప్పడం లేదు. నిన్ను దూరం పెట్టకపోతే చాలా దారుణాలు చోటు చేసుకుంటాయి. అందుకే కొన్ని రోజులు నువ్వు బాధపడక తప్పదు. ఒకసారి పరిస్థితులు సద్దుమణిగాక ఖచ్చితంగా బహిరంగంగానే నువ్వు నన్ను కలవచ్చు. సామ్రాట్ ఇలా పలు విధాలుగా ఆలోచిస్తూ చివరికి శ్వేత కొద్దిగా సద్దుమణగడంతో తనని చిన్నగా విడిపించుకుని అంతే సీరియస్గా మెయింటైన్ చేస్తూ, ఏది ఎప్పుడు ఎలా ఎందుకు జరుగుతుందో ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఇవన్నీ ఆలోచించి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఇప్పుడైతే ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో. ఇంకొకసారి ఇలా నా గదిలోకి రావటానికి ప్రయత్నించకు. నీకు ఈ గది తాళం చెవి ఇచ్చింది ఎమర్జెన్సీలో వాడతావని, అంతేగాని ఇలా చిన్న చిన్న వాటికి వాడతావని కాదు. ఇంకోసారి కనుక ఇలా చిన్న చిన్న విషయాలకు వచ్చావనుకో, తాళం లాగేసుకుంటాను. సామ్రాట్ మాటలకి శ్వేత అతన్ని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇంక వైదేహి, ధ్రువ ఇంకా సామ్రాట్ ఆలోచనల నడుమ కలత నిద్రలోకి జారుకుంది వైదేహి. తను ఎంత ఆలస్యంగా పడుకున్నప్పటికీ తెల్లారి కాలేజ్కి వెళ్లాల్సి ఉండడంతో ఎప్పట్లాగానే నిద్ర లేచింది. ఇక రోజులానే తను తయారయ్యి కాలేజ్కి బయలుదేరింది. బస్సులో కూర్చుందన్న మాటే గాని తన మనసంతా సామ్రాట్ గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. అసలు తన గురించి ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు తనకి. తను ఈ ఆలోచనలో ఉండగానే దొంగ దొంగ అన్న అరుపు వినిపించడంతో ఉలిక్కిపడి చుట్టూ చూసిన తనకి వెనక నుండి ఎవరో పారిపోతుండడం గమనించి చటుక్కున లేచి జనాలని తోసుకుంటూ ముందరి ద్వారం నుండి బయటికి పరిగెత్తింది వైదేహి. అప్పటికే జనాలు చేసే హడావుడి కారణంగా డ్రైవర్ కూడా బస్ని ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ బస్ని ఆపగానే బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులు కూడా త్వరగా దిగి ఆ దొంగ వెనుక పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడే తన జీప్లో అటుగా వెళ్తున్న ఏసీపీ ధ్రువకి ఏదో అలికిడి వినపడగా ఏంటా అని చూసేసరికి ముందు ఒక నడి వయసు ఉన్న వ్యక్తి, ఆ వెనకాల వైదేహి, ఆ తర్వాత మిగిలిన జనాలు పరిగెడుతూ ఉన్నారు. అస్పష్టంగా వాళ్ళ నుంచి దొంగ దొంగ అని వినపడుతూ ఉండగా ఆ ముందు పరిగెడుతున్న వ్యక్తి ఖచ్చితంగా దొంగే అని అర్థం చేసుకుని తను వాళ్ళకి రివర్స్లో వెళ్తూ ఉండడంతో తన జీప్ని అదే రోడ్డు మీద పక్కగా ఆపి జాగ్రత్తగా రోడ్ దాటుతున్నాడు. ఈలోగా వైదేహి స్కూల్ నుండి బస్సులు రావడంతో తన వెనుకే ఉన్న వాహనాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని శరవేగంగా పరిగెడుతూ ఉంది. ఆ వ్యక్తి కూడా తన నుండి తప్పించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ వ్యక్తి చాలా వేగంగా పరిగెడుతూ ఉండడంతో వైదేహి తనకి చాలా దూరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వెళ్ళనివ్వకూడదని తన స్ట్రెంత్ అంతా ఉపయోగిస్తూ ఇంకా వేగంగా పరిగెడుతుంది తను. అప్పుడే ట్రాఫిక్ని తప్పించుకుంటూ ఇటువైపు రావడానికి ప్రయత్నిస్తున్న ధ్రువ కంట్లో ఇదంతా పడింది. ఇటువైపు రావడానికి ప్రయత్నిస్తూనే వైదేహి కదలికలను గమనిస్తూ ఉన్నాడు ధ్రువ. మరి ధ్రువ వైదేహిల రిలేషన్ ఎలా ఉంటుంది, సామ్రాట్ ఏం చేయబోతున్నాడు అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే దయచేసి మా కష్టానికి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.